రా లలిత, వచ్చి కూర్చో. అసలే బొట్టి మనిషి కూడా కాదు. పుట్టింట్లో ఉండలేనంటున్నావు, బంధువులకు మొహం చూపించాలేనంటున్నావు. మనిషికి మనిషి భారమవుతున్న ఈ రోజుల్లో కడుపులో పెరుగుతున్న బిడ్డతో ఎక్కడికి వెళ్తావే? ఎలా బ్రతుకుతావు? నాకు స్నేహితుడు ఉన్నాడు, అక్కడికే వెళ్తాను. అతడి సమక్షంలోనే బ్రతికేస్తాను. అతని నీడలో జీవితం చాలా తేలిగ్గా ఉంటుంది. అది ఊహల్లో ఉన్నప్పుడే. పక్కనున్న నువ్వు పక్కలోకొస్తావన్న ఆశతో పైపైకే అలా కనిపిస్తారే, అప్పుడు జీవితం కలర్ఫుల్గానే కనిపిస్తుంది. ఆ ఆశ ఆవిరైతేనే నిజ జీవితంలో మబ్బులు కనిపిస్తాయి. ఇప్పుడు కడుపులో బిడ్డతో వెళ్తే స్నేహితుడు కూడా మొహం చాటేస్తాడు. ఎవరు? రామునా? రా రా రాము, పైకి వెళ్దాం. లలిత మేడం వచ్చారా? రాలేదే. రా పైకి వెళ్ళి మాట్లాడుకుందాం. రా రాము, వచ్చి కూర్చో. ఏ లలిత ఇంటి దగ్గర లేదా? లేదు, 2 రోజుల నుంచి కనిపించట్లేదు. నాకెందుకో భయం వేస్తుంది. ఎందుకు భయం? వాళ్ళ పిన్ని మంచిది కాదు, లలిత మేడంను కొట్టిందంట. లలిత అంటే నీకు ఇష్టమా? అవును. నేనంటే ఇష్టం లేదా? లేదు. అయితే లలిత ఎక్కడుందో చెప్పను పో. అయితే లలిత మేడం ఎక్కడుందో మీకు తెలుసా? మ్మ్. అయితే మీరేంటి కూడా నాకు ఇష్టమే. అయినా చెప్పను పో. చెప్పండి జానకి మేడం, ప్లీజ్. మీరేం చెప్పినా చేస్తాను. ఏం చెప్పినా చేస్తావా? చేస్తాను. అయితే రా, ఇక్కడ కూర్చో. ఏం చెప్పినా కాదు, ఏం చేసినా కాదనకూడదు, సరేనా? అయితే లలిత మేడం ఎక్కడుందో చెప్పాలి. చెప్తాను.